రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు ఈయన నాయకులు లాంటి వారే. ఏంది ఇక్కడ రాజధాని నగరం అయిన తుళ్ళూరు ప్రాంతం, తుళ్ళూరు మండలం అయిన గారిది. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు గత 2019 ముందు పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది సార్? 2019 ముందు బాగానే ఉంది సార్, రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. చంద్రగారు గవర్నమెంట్లో చంద్రబాబు గారు నాయుడు గారు బాగానే డెవలప్ చేశారు. అప్పుడు 14-15 నుంచి రోజు రోజుకి రియల్ ఎస్టేట్ బాగానే అభివృద్ధి చెందింది. తర్వాత 2019 ఎన్నికలకు ముందు మంచి హోప్ వచ్చింది. 2019 తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ దాన్ని జీరో స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది సార్. మళ్ళీ రీసెంట్గా మొన్న 24లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పాత స్థితిలోకి పుంజుకుంది. కాకపోతే రైతుల్లో కొంచెం ఆశ ఎక్కువగా ఉంది, ఆశతో ఉన్నారు. ఇంకా ఏదైనా ఇంకా ₹1 పెరిగిద్ది, చంద్రబాబు గారు దీని గురించి ఏదైనా ఒక మాట్లాడి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడితే వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. తక్కువ ధరలకు అమ్మటానికి రైతులు సుముఖంగా లేరు. ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ బాగానే ఉంది సార్. సార్ ఇప్పుడు అంటే 2022-23 ఆ ప్రాంతాల్లో ఇక్కడ గజం రేట్ ఎంత ఉంది సార్? 2022-23లతో పోల్చుకుంటే సుమారుగా గజానికి డబుల్ అయింది సార్. అప్పుడు గత 15,000 ఉంటే ఇప్పుడు 30,000 అయింది సార్ మార్కెట్ చంద్రబాబు గారు గెలిచినాక. అప్పుడుతో జగన్ గారు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే పర్వాలేదు సార్. కాకపోతే ఇంకా కొంచెం మార్కెట్లు విలువలు పెరగాలని రైతులు కొంచెం హోప్స్తో ఉన్నారు. కొంచెం ఇబ్బందిగా ఎక్కువ అవసరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రం అమ్ముకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 50,000 నుంచి 60,000 దాకా వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అన్నమాట. వాస్తవమే కానీ సార్, చెదురుమదురుగానే జరిగినాయి. ఎక్కువ మెజారిటీ రిజిస్ట్రేషన్లు ఏం జరగలేదు సార్. అది మినిమం 40,000, 45,000 మాత్రం ఎక్కువగా మార్కెట్ ఉంది. కాకపోతే రైతు కూడా 50,000 లోపు అమ్మటానికి రైతు కూడా సుముఖంగా లేడు సార్. ఇంకా ఏదైనా మన గవర్నమెంట్ వర్క్లు స్టార్ట్ చేస్తే 60,000, 70,000 అలాగా మార్కెట్ పెరిగిద్దని ఆశతో ఉన్నారు. కొంచెం రియల్ ఎస్టేట్ అయితే రేట్లు అయితే చెప్తున్నారు కానీ స్పీడ్గా అయితే లావాదేవీలు చూడటానికి వాళ్ళకి సంబంధించి కొనడానికి ఎవరైనా వస్తున్నారండి? ఇప్పుడు బాగానే వస్తున్నారా? వస్తున్నారు సార్, వస్తున్నారు. రైతు కూడా సుముఖంగా ఇట్లా అమ్మటానికి సుముఖంగా లేరు కాబట్టి తక్కువగా జరుగుతున్నాయి వేరాలు. కారణం ఏంటంటారు? అంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెరిగి చంద్రబాబు గారు వర్క్లు స్టార్ట్ చేస్తే ఇంకా మార్కెట్ పెరుగుతుందని రైతులు ఆశతో ఉన్నమాట వాస్తవం సార్. అందుకోసం ఏదో ఒకటి ఇక్కడ రాజధానిలో పనులు ప్రారంభిస్తే ఇంకా విలువలు పెరుగుతాయని రైతులు కొంచెం అమ్మటానికి ఇష్టంగా లేరు. అయితే ఒకళ్ళ అమ్మిన కాడ 60,000 అంటే వాడికి పిల్లలు చదువుకో లేకపోతే పెళ్ళిళ్ళకో దేనికి అమ్ముతున్నారు తప్ప ఇంకా వేరే అప్పులుండి కానీ ఇతర కారణాల వల్ల కానీ కాస్త కోస్త అమ్ముకుంటున్నారు. కాకపోతే 40,000 మార్కెట్ అయితే నికరంగా ఉంది సార్. ప్రజెంట్ వాతావరణం అదండి. భవిష్యత్తు ఎంతలో ఉండబోతుంటారు? ఏమో సార్, అది భవిష్యత్తు గురించి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే రైతులైతే మాత్రం 70,000-80,000కి మార్కెట్ వస్తుందనే ఆశతో మాత్రం 90% ఆశాజనకంగా ఉన్నారు సార్. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంకా నెల కూడా కాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా రోడ్లు కానీ ప్లాట్లలో జంగిల్ క్లియరెన్స్ కానీ ఇలాంటి పనులు మొదలుపెట్టి కేంద్ర కార్యాలయాలు కానీ ఇవన్నీ కానీ పనులు మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత మనకి విలువలు ఇంకా బాగా పెరుగుతాయని నమ్మకంతో ఉండి అట్లా ఆశగా ఎదురు చూస్తున్న వాతావరణం అయితే ఉంది సార్ ప్రజెంట్. జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా వరకు కొన్ని కార్యాలయాలు అక్కడ వైజాగ్ తరలించారు. ఇప్పుడు అవన్నీ ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్ ఉందనుకుంటున్నారా? ఏమో సార్, వాటి గురించి మనకు అంత అవగాహన ఏం లేదు. ఏ కార్యాలయాలైనా అధికారికంగా చంద్రబాబు గారు సీనియర్ నాయకులు ఆయన ఏది ఎలాగా పరిపాలనకి ఏది అవసరమో ఎలా చేయగలమో ఎలా ఉంటే తొందరగా పనులు అవుతాయో అవన్నీ తెలిసిన నాయకుడే కాబట్టి అవన్నీ ఆయనే చూసుకుంటాడని మెజారిటీ సభ్యుల ఆశతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ రైతుల వారీగా రైతుల పరంగా అయితే మెయిన్గా చంద్రబాబు గారు ఎప్పుడు మనకి పనులు మొదలుపెట్టి మనకు విలువలు తెచ్చి మనకి ఒక ఆనందాన్ని ఇస్తాడనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు సార్. సార్ మీ పేరు ఏంటండి? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి
ఇది చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే చేస్తారు. అవును. మీరు 10 సంవత్సరాల క్రితం దాదాపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఆ టైంలో ఎలా ఉండేది సార్ ఇక్కడ? బాగుంది సార్, రియల్ ఎస్టేట్ బాగా జరిగింది, అందరూ చాలా బాగా చేశారు, డెవలపింగ్ చేశారు, బాగుంది. తర్వాత వచ్చిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు? అంతా ఆగం చేస్తాడండి, చండాలం అయిపోయింది, బాగా పాడు చేస్తాడు. ఎట్లా వచ్చిందండి? రేట్లు ఎలా ఉండేయండి అప్పుడు ఆ టైంలో? ఇప్పుడు ఈ టైంలోనండి అది జగన్మోహన్ రెడ్డి ఉన్న టైం లేదు, 20,000 10,000 అలా ఉండే గజాలు. అంతకుముందు 2019 ఎంత పెరిగింది సార్ లాస్ట్? ఒక్కొక్క గజం వచ్చేసి గజాలు అప్పుడు వేయలేదు సార్, మళ్ళీ రీసెంట్గా రాజధాని లాస్ట్లో వేస్తారు. ఎకరం వచ్చి 2 కోట్లు 3 కోట్ల వరకు కలిగింది ఆ టైం. అవును. అంటే ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత పలికిందండి? 10,000 12,000 గజం వచ్చేసి. ఎకరం వచ్చి ఎంత పలికింది? ఎకరాలు ఇంకా ఎవరు లేరండి అమ్మేవాళ్ళు ఇక్కడ, లేదు దాదాపుగా కొనేవాళ్ళు కూడా లేరు, కొనేవాళ్ళు కూడా లేరు, 50 లక్షలు కూడా కొనడానికి ఎవరు లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? 60,000 70,000 నడుస్తుందండి గజం ఇప్పుడు వచ్చేసి. గజాలకు మారిపోయింది. అవును, ఎకరాలు మొత్తం ఎకరాలు 3 కోట్లు దాకా ఉన్నాయి. 3 కోట్లు ఉండబోతుందిగా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేట్లు ఇంకా పెరిగితే డెవలప్ అవుతుందండి రాజధాని. తగ్గే పరిస్థితి ఏమైనా ఉందంటారా? తగ్గదు, ఇంకా పెరగడమే కానీ తగ్గేది లేదు. తగ్గేదే లేదు. ఇప్పుడు ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా వస్తారండి ఇక్కడికి? పార్టీలు బాగానే వస్తున్నారు సార్, వస్తున్నారు, చూసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. మీ ఆఫీస్ పేరు ఏంటన్నారు? కిషోర్ బాబు రియల్ ఎస్టేట్ అండి, రాయపూడి. రాయపూడికి. అవునండి. అంటే మీరు మీరు 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. 10 సంవత్సరాల నుంచి ఇదే ఆఫీస్. దాదాపు 5 సంవత్సరాలు నరకాన్ని చూసినట్టున్నారు కదా? అవునండి, నరకం. చాలా మంది చనిపోయారు, నరకం అనుభవించారండి. అద్దెకులతో కానీ చనిపోయిన చాలా మంది ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఉన్న కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉంది, తగ్గేది. ఇప్పుడు బాగానే వస్తున్నారు కదండి? అవును, వస్తున్నారు సార్. ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా, లేకపోతే 4-5 సంవత్సరాలు ఎంత పెరిగేది? 1,00,000 అవుద్దండి గజం వచ్చి. 1,00,000 దాటిద్దని అనుకుంటున్నాం. దాటొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి మెల్లగా నిదానంగా వచ్చి అక్కడ చూసుకుంటున్నాం. అవునండి, పెరిగింది, ఇప్పుడు ఊపు అందుకుంది. ఇంకేంటి సార్? ఇంకేం ఏంటండి? అంతా బాగుంది సార్. ఈయన చంద్రబాబు నాయుడు రావడం పట్ల మీకు హ్యాపీగా ఉందండి, బాగా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే ఏ విధంగా? అంతకుముందు హ్యాపీగా లేరు, ఇప్పుడు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు? అంటే వ్యాపారాలు జరుగుతాయి, అంతకుముందు ఏది లేదండి, వర్క్ అనేది చేయడానికి వర్క్ అనేది ఏది లేదు. ఇప్పుడు అన్ని వర్క్లు ఉన్నాయి, జరుగుతున్నాయి, మాకు వ్యాపారాలు జరుగుతాయి, హ్యాపీగా ఉన్నాం అంతే. చంద్రబాబు నాయుడు అంటే ఒక భరోసా అనుకుంటున్నారు. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి పక్క ఉండి చెప్పబోలే అప్పులు చేసి వెళ్ళాడు, చేశాడు. మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడు? మొత్తాన్ని ఆయన తీరగలుగుతాడా? డెవలప్ చేయగలుగుతాడా? చేస్తాడండి, ఆ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకని కక్ష పెట్టారంటారు ఇక్కడ అమరావతి మీద? అంటే ప్రజలు తిరుగుబాటు చేశారు, దానివల్ల ఆయన మీద ఇక్కడ దాదాపు గెలిపించారు కదా. గెలిపించారు, రాజధాని ఇక్కడ లేదనేసరికి ధర్నాలు చేయడం అది చేసి బాగా చేసేసరికి ఆయన అలా అయిపోయాడు. రాయపూడికి చెందిన స్వామి గారిని ఆయన అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అంటే 2019లో పరిస్థితి ఎలా ఉంది? ఆయన గారు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది కొద్దిగా చెప్తారండి. గత ప్రభుత్వ విధి విధానాల వల్ల రాష్ట్రం ప్రజలు మొత్తం చాలా అవస్థ పాలయ్యారు. ఒక రియల్ ఎస్టేట్ రంగం అయితే బాగా కుదేలైపోయింది. గత ప్రభుత్వం విధానంలో గజం 5,000 ఉంటే ఈ ప్రభుత్వం రాగానే 15 రోజుల లోపలనే గజం 50,000 నుంచి 60,000, 60,000 నుంచి 70,000 అలా పెరుగుతూనే ఉంది. ముందు గజం ₹1,00,000 అమ్ముద్దని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు జగన్మోహన్ అంటే మా 2018, 19 అంతకు ముందు ఆ పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి కంప చెట్లు పెరిగిపోయి దయనీయంగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కదండి, జగన్మోహన్ రెడ్డి రాకముందు రాకముందు అలా ప్రభుత్వ విధానాలు చాలా అభ్యుతంగా ఉన్నాయి.
ఎక్కడ స్థాపించిన వాళ్ళ గవర్నమెంట్ కాంప్లెక్స్లు కానీ వాళ్ళ ప్రభుత్వ విధానాలు కానీ అన్ని స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నవయుగ వాళ్ళు కానీ ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఆ కంపెనీలన్నీ వర్కులు కానీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానం మొత్తం స్టాప్ చేశారు. వాళ్ళు ఒక్క పని కూడా జరగనివ్వాల. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత వచ్చిన 10 రోజుల లోపలనే అంతా వాళ్ళ వర్క్ అంతా బాగా స్పీడ్గా జరుగుతుంది. అంటే 2018 అంటే 2018-19తో పోల్చుకుంటే ఈ 22-23 ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది గజం ఎంత ఉంది ఇక్కడ రేటు? 2019లో అయితే గజం వచ్చి 60,000 70,000 అమ్మేదండి. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి మొదలు పెట్టిన తర్వాత ఒక్క పని స్టార్ట్ చేయాల. కంప చెట్లు పెరిగిపోవటము, గజం వచ్చి 5,000 6,000 10,000 కూడా కొనుగోలుదారు లేరు. ఇప్పుడైతే మాత్రం అమ్మేవాళ్ళు కన్నా కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అలా ఉంది ప్రభుత్వం విధానాలు కానీ వాళ్ళు పరిపాలించే విధానం బాగా అద్భుతంగా ఉంది. ముందు ఇంకా అద్భుతంగా జరిగింది. ఒక్క రాజధాని కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది. బాగా పూర్తి నమ్మకంతో ఉన్నాం మేము. ఇప్పుడు 2000 అంటే ఈ సంవత్సరం వరకు ఇక్కడ గజం ఎంత పరిగే అవకాశం ఉంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇక్కడ? భవిష్యత్తు ఒక్క అమరావతి ప్రాంతం కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాగా వేగవంతంగా అనుకోండి. అందుకని అతన్ని చంద్రబాబు నాయుడు గారిని విజనరీ నాయకుడు అని అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ గజం ఎంత పడవచ్చు ఈ సంవత్సరం ఆఖరికల్లా? ఈ సంవత్సరం ఆఖరికల్లా గజం ప్రస్తుతానికి అయితే 60,000 నుంచి 70,000 40,000 నుంచి 50,000 ఒక ఏరియాని బట్టి ఉంది. ఈ సంవత్సరం ఆఖరికల్లా గజం 1,00,000 నుంచి 2 లక్షలు పోయిద్దని అంచనా వేస్తున్నాం మేము. ఒక్క అమరావతి కాదు, ఇక్కడ అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి అభివృద్ధికి పట్టం కట్టి భావిస్తున్నారు మీరు? అవునండి, అభివృద్ధి అంటే బాబు గారు అంటేనే అభివృద్ధి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని బాగా నమ్మకంతో ఉన్నాము. 2024 నుంచి మొదలుకొని మళ్ళీ వచ్చే 5 years గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు వస్తాను బాగా నమ్మకం కలుగుతుంది మాకు. అంటే నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు వస్తాను బాగా నమ్మకం ఉంది మాకు కన్ఫామ్ గా. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు, 30 సంవత్సరాల దాకా నాదే అన్నాడు, రాజభవనం కూడా కట్టుకున్నాడు. ఆయన రావడంతోనే ప్రజావేదికను కూల్చి తన పత్రాన్ని అతనే మొదలేసుకోవడం మొదలైంది. ఒక్క అభివృద్ధి ప్రజలకి ఇది మంచి చేసిందనే లేదు. ఇసుక చూస్తే ఇసుక దోపిడీ, అన్ని దోపిడీ జరుగుతూనే ఉంది. ఈయన రావడంతో ముసలి వాళ్ళకి 7,000 రూపాయలు పెంచడం, అంత ప్రభుత్వ విధానాలు కానీ వాళ్ళు మెగా డిఎస్ ఇవ్వడం కానీ మాకు బాగా నచ్చింది. ఇంకా ముందు ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం రాష్ట్రం మొత్తం.